ఉగాది స్పెషల్ అమ్మ మా కోసం అయితే పచ్చి జీడిపప్పు మటన్ అయితే చేస్తుంది. ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పచ్చి జీడిపప్పుతో మటన్, బగారా రైస్, ఇంకా గారెలు చేసింది. అసలు ఉగాది అంటేనే మామిడికాయ పప్పు కదా, అమ్మ చేస్తే ఇంకా అదిరిపోద్దు. నిజంగా చాలా బాగుంటుంది మా అమ్మ చేసింది. మేమైతే ఇంకా తినడానికి రెడీ అయిపోయాం. అమ్మ అయితే ఎప్పుడూ లేదు, ముగ్గు పెట్టుకుంది రంగులతోటి, భలే అనిపించింది. ఇది మా ఉగాది పచ్చడి చూడండి, చిన్న గిన్నెలో చూసింది, ఎక్కువ అయితే చేయదు. ఎందుకంటే ఎవరు పెద్దగా తినరు కదా, ప్రసాదం లెక్కే, వేస్ట్ చేయకుండా ఉండడానికి అలా అయితే చేసింది. పిల్లలైతే అసలు తినలేదు, కొంచెం వగరైతే వస్తుంది కదా, అందుకు వాళ్ళు తినలేదు. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకొని షాప్కి వచ్చాం. ఇదే మా షాప్. మా డాడీ ఇంకా కృష్ణ ఇద్దరు ఒకటే చేస్తారు, ఎక్సైడ్ డీలర్స్. పిల్లల్ని అయితే ప్రతి ఉగాదికి షాప్లో అడుగు పెట్టించడం అనేది అలవాటు. పిల్లలు పుట్టినప్పటి నుండి ఇదే అలవాటు. ఈ రెండు మా డాడీ వల్లే. మా డాడీకి ఎన్ని బళ్ళు ఉన్నా చాలా. ఇంక పిల్లలు అయితే షాప్లోకి వెళ్ళిపోయి హడావిడి అయితే చేసేస్తున్నారు. ఇంకా ఒక బండి అయితే షాప్లోకి ఎక్కించేస్తున్నాం, ఎందుకంటే రెండు ఇంటి దగ్గర చాలా, అందుకే ఒకటి షాప్లో ఉంటే ఒకటి ఇంటి దగ్గర ఉంటుంది. ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఆ పక్క ఖాళీ స్థలం కూడా మాదే. అక్కడైతే చాలా చెట్లు వేశారు, చూపిస్తాను రండి. ఇక్కడ బాదం చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది, మామిడికాయ ఉంది, వేపాకు ఉంది, నందివర్ధన్ ఉంది, కరివేపాకు ఉంది, ఇంకా కొబ్బరి చెట్టు కూడా ఉంది. ఇక్కడ మామిడికాయకి అయితే 3 మామిడికాయలు కాస్త భలే అనిపింది. చెట్టు చూస్తే చాలా చిన్నగా ఉంది. కాయలు చూడండి, కలెక్టర్ కాయలు. ఇవి రెండు ఇంకా పక్కన ఒకటి ఉంది, దాని పక్కన చిన్న పింజ కూడా ఉంది. అదిగోండి పక్కన చిన్నది, భలే ఉన్నాయి. చెట్టు అయితే చాలా చిన్నది, హైబ్రిడ్ చెట్టు అనుకుంటా. దీనికైతే 3 కాయలు కాసాయి. బాదం పిక్కలు అయితే చాలా ఎక్కువ వస్తాయి, టేస్ట్ భలే ఉంటుంది. ఇదంతా పక్క ప్లేసు, చాలా ఫ్రీగా ఉంటుంది. ఇదిగో పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ కోసం డాడీ బండి లోపలికి తెచ్చి లైటింగ్ వేసి చూపిస్తున్నారు. ఇదైతే మా డాడీ వాళ్ళ డాడీ. మా డాడీకి ఎంత ఇష్టమో షాప్లో అయితే పెట్టుకున్నారు. పిల్లలు చూడండి ఎంచక్క కూర్చొని, డాడీ ఏదో ఇచ్చారు తినడానికి వాళ్ళైతే తినేస్తున్నారు ఇద్దరున్న. అక్కడ నుండి అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోం. ఇది మా ఊర్లోని ఆంజనేయ స్వామి టెంపుల్. రోడ్డు మీద, టెంపుల్ కాదు, రోడ్డు మీద అలా పెట్టారు. ఇదైతే అమ్మవారిది, చాలా బాగా చేశారు. అసలు ఉగాదికి రోడ్డు అంతా భలే హడావిడిగా ఉంది. ఇక్కడ చాలా